సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మనకి ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణిమ సనాతన ధర్మావలంబీకులందరికీ కూడా అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. నిజానికి మనం వినాయక చవితి వచ్చింది అంటే వినాయకుడికి పూజ చేస్తాం, కృష్ణాష్టమికి కృష్ణుడికి పూజ చేస్తాం, దసరాల్లో అమ్మవారికి పూజ చేస్తాం, దీపావళికి లక్ష్మీ పూజ చేస్తాం. పండుగలన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగలన్నీ జరుపుకోవాలి అని మనకి పురాణాలు, దానికి మూలమైనటువంటి స్మృతులు, దానికి మూలమైనటువంటి వేదములు, వాటిని సమస్త మానవాళికి అర్థమయ్యే రీతిలో అందించినటువంటి మహానుభావుడు వ్యాసరూపాయ విష్ణవే అని స్వయం విష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుడు జన్మించినటువంటి రోజు. ఆ రోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని కూడా అంటారు. అందరం తప్పకుండా ఆ రోజున చేయవలసినటువంటి పూజ, ఆ గురు పూజలో భాగంగా వ్యాస భగవానుడికి షోడశోపచార పూజ చేసుకోవాలి. యథాశక్తిగా మనం ధూప దీప నైవేద్య తాంబూల నీరాజనాలు అందించి ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు సమర్పణ చేస్తే గాని కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అంటుంది. సనాతన ధర్మంలో మూలం కృతజ్ఞతతో ఉండడం. మనందరికీ కూడా తరించేటువంటి మార్గము, భగవంతుడిని సులభంగా పట్టుకోవడానికి కావలసినటువంటి విధానము, జీవన విధానం ఎలా ఉంటే ఆనందంగా ఉంటాం అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా వేరు వేరు పురాణాల్లో అష్టాదశ పురాణాలు రాసి వాటి ద్వారా మనకు అందించినటువంటి మహనీయుడు. ఆయన్ని మనం మరువరాదు. కాబట్టి ఆ రోజు అందరూ కూడా శుభ్రంగా స్నానం చేసి, ఎంత వీలైతే అంత ప్రొద్దున్న లేచి స్నానం చేసి, పూజ గదిలో ఒక చిన్న వ్యాసుల వారిది, అలాగే ఆదిశంకరాచార్యుల వారిది, వ్యాసుడి తర్వాత శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి అంటారు. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం వ్యాసుడైతే శంకర స్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారికి కూడా ఆ రోజు మనం పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో ఆ ఫోటో లేకపోతే బజార్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. అలాగే ఆ పరంపరగా వస్తున్నటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు, కరకమల సంజాతులైనటువంటి విధిశేఖర భారతీ స్వామి వారు, ఈ నలుగురు ఉన్నటువంటి ఫోటోలు కూడా దొరుకుతున్నాయి. ఈ నలుగురికి కూడా మనము ఆ రోజు పూజ చేయాలి. షోడశోపచార పూజ చేయండి, మీరు యథాశక్తిగా చేయండి. దానికోసం పెద్దగా హంగామా మీరు చేయాల్సిన అవసరం లేదు. చేయగలిగితే హంగామా మంచిదే, సంతోషం. కానీ అందరికీ చేసే అవకాశం ఉండదు, స్థితి ఉండదు, సమయం ఉండదు, వీలుండదు. కాబట్టి మీకు యథాశక్తిగా కనీసంగా ఇంట్లో దీపం వెలిగించి, ఒక అగరబత్తి ముట్టించి, ఆ ఫోటో ముందు పెట్టి ఆయనకి ఆ ధూపము దీపము సమర్పణ చేసి, ఒక పండో మీరు ఏది ఉంటే అది ఇంట్లో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి సాక్షాత్ నారాయణ స్వరూపమైనటువంటి వ్యాసుల వారికి, శివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారికి, మన ముందు నడుస్తూ తిరుగుతున్నటువంటి దైవ స్వరూపమైనటువంటి శృంగేరి జగద్గురువులకు ఆ రోజు కనీసంగా మనం రోజు చేయాలి. నిజానికి కనీసంగా ఆ రోజన్నా తప్పకుండా చేసుకుందాం. ధూపము దీపము నైవేద్యము నీరాజనము అంతవరకు ఇచ్చి నమస్కారం పెట్టండి.
వారి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా లభించి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి ప్రయోజనం. గురువు అనుగ్రహం ఉంటే నవగ్రహాలు కూడా ఏమీ చేయలేవు అంటారు. ఎందుకు అంటే గురువు మార్గదర్శనం చేస్తాడు. ఆ మార్గదర్శనం ద్వారా సద్బుద్ధిని ప్రేరేపణ చేసి సదాలోచన కల్పించి సత్చింతనను మన యందు ఉంచి సత్ప్రవర్తనను మనకు అలవాటు చేసి సద్విషయముల యందు ఆసక్తిని పెంచి భగవంతుని యొక్క సత్కృపకు మనను పాత్రను చేసేటువంటి మహనీయుడు గురువు గనక ఆ జగద్గురువు అయినటువంటి వ్యాస భగవానుడికి, శంకరాచార్యుల వారికి కృష్ణం వందే జగద్గురుం అంటాం. కృష్ణ పరమాత్మకు కూడా ఆ రోజు మనం పూజలు చేయాలి. కాబట్టి ఇవన్నీ మనసులో ధ్యానం చేస్తూ ధ్యాస భగవంతుని యందు, ఆ భగవంతుని పాద పద్మములు చూపించేటువంటి గురువుల యందు మనం పెట్టి నమస్కారం చేసి పూజ చేసి, షోడశోపచార పూజ మంత్రాలు వస్తే చెప్పండి, శ్లోకాలు వస్తే చెప్పండి. మంత్రాలు శ్లోకాలు రాకపోతే క్రియ మాత్రం చేయండి. భక్తి ఎక్కడుందో ఆ భక్తికి భగవంతుడు వశమవుతాడు. అందులో గురుభక్తి ఉన్న చోట పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా గురు పౌర్ణమి నాడు అవకాశాన్ని జారవిడుచుకోకుండా గురు పూజ యథాశక్తిగా చేసుకోండి. ఏమీ లేకపోతే కనీసం ఒక నమస్కారం అన్నా పెట్టి క్షమాపణ, అపరాధ క్షమాపణ అంటుంటాం, ఆ క్షమాపణ నమస్కారాలు సమర్పణ చేసి ఇదే శక్తిగా ఉన్నది స్వామి అని గురువుకు గనక విన్నవించుకుంటే సర్వాంతర్యాములైనటువంటి వారు, వారికి అన్ని విషయాలు తెలుసు. నిర్లక్ష్యంతో అశ్రద్ధతో మనం చేస్తే అలా చేస్తున్నామని కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీకు శక్తి యథాశక్తిగా మీరు చేయండి, శ్రద్ధగా చేయండి, భక్తితో చేయండి, నమ్రతతో చేయండి, వినయంతో చేయండి, విధేయతతో చేయండి, ప్రార్థనాపూర్వకంగా చేయండి. నమస్కార పురస్సరంగా మీరు ఒక నమస్కారం పెట్టినా గురువులు సంతోషిస్తారు, గురువు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. తద్వారా మీకు మేలు జరుగుతుంది. తప్పకుండా ఈ గురు పౌర్ణమిని మీరందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతున్నది. ధర్మస్య విజయోస్తు.